స్లీపర్ క్లాస్ టికెట్ బుక్ చేసుకున్నా సరే కూర్చోడానికి లేదు, ఫ్రీగా తినడానికి లేదు. కోరమండల్ ఎక్స్ప్రెస్ కి కోచ్ చూడండి భలే ఉంది కదా కలర్. నేను ట్రైన్ జర్నీ చేయడానికి రాలేదేమో, వెళ్ళిపోయే ట్రైన్ల గురించి చెప్పడానికి వచ్చానేమో. కోరమండల్ ఎక్స్ప్రెస్ ఎవరో చైన్ లాగేశారు. ట్రైన్ అయితే 2 గంటల 29 నిమిషాలు అయితే డిలే ఉంది. 2 గంటలన్నర డిలేని ఇలా కవర్ చేసుకుని రావడం అంటే. హలో అండి, ఎలా ఉన్నారు? ఈ రోజు మరొక కొత్త ట్రైన్ జర్నీ చేస్తున్నాను అనమాట. ఈ వీడియోలో మొత్తం ఇన్ఫర్మేషన్ ఉండిపోతుంది అనమాట. ఈ ట్రైన్ జర్నీ అనేది నేను ఇంటర్మీడియట్ స్టేషన్ అయిన రాజమండ్రి నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. రాజమండ్రి రైల్వే స్టేషన్ బిజీగా ఉందన్నమాట. అండ్ ఇక్కడైతే మన ట్రైన్ అయితే డిస్ప్లే చేశారు లాస్ట్ లో. తిరుమల ఎక్స్ప్రెస్ 5:58 కి అసలు. మీరు ఒక టైం చూడండి, 6 గంటల 11 నిమిషాలు అయితే అవుతుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 1 లో అయితే గూడ్స్ అయితే పెట్టారు. అండ్ ఇప్పుడైతే నేను ప్లాట్ఫామ్ నెంబర్ 3 కి అయితే వెళ్ళిపోతున్నాను. ప్లాట్ఫామ్ నెంబర్ 2 అయితే ఫుల్ రెనోవేషన్ అయితే వర్క్ అయితే స్టార్ట్ అయింది. మీరు అక్కడ చూస్తున్నారా, ఇందాక నేను చెప్పాను సెకండ్ ప్లాట్ఫామ్ రెనోవేషన్ చేస్తున్నారని. దాంతో పాటుగా చూడండి, సెకండ్ ప్లాట్ఫామ్ మొత్తం ట్రాక్ అంతా ఆఫ్ చేశారు. ఇదిగోండి ది ఐకానిక్ బోర్డ్ ఆఫ్ రాజమండ్రి రైల్వే స్టేషన్. అండ్ స్టేషన్ కూడా వచ్చేసి మీ అందరికి తెలుసు కదా, RJY. ఈ రోజు మనం ట్రావెల్ చేయబోతున్న ట్రైన్ నెంబర్ వచ్చేసి 17487 తిరుమల ఎక్స్ప్రెస్. నిన్న రాత్రి కడప నుంచి తిరుపతి మీదుగా విజయవాడ. ఇప్పుడు నేను రాజమండ్రిలో అయితే జాయిన్ అవుతున్నాను ఈ ట్రైన్ జర్నీలో. మన తిరుమల ఎక్స్ప్రెస్ చూడండి 1 hour 18 minutes లేట్ గా అయితే నడుస్తుంది. ఇప్పుడు ఎగ్జాక్ట్ గా ఎక్కడ ఉందంటే తాడేపల్లిగూడెంకి దగ్గరలో అయితే ఉంది. ఇంకా తాడేపల్లిగూడెం రావాలి, నిడదోలు రావాలి, ఆ తర్వాత రాజమండ్రికి అప్రాక్స్ గా 7 గంటల 7 నిమిషాలు చూపిస్తుంది. చూద్దాం ఎన్ని గంటలకు వస్తుంది ఏంటనేది. ఈ పాటికి మన తిరుమల ఎక్స్ప్రెస్ రాజమండ్రికి వచ్చేసి రాజమండ్రి నుంచి అయితే స్టార్ట్ అయిపోవాలి. బట్ ఇంకా అయితే రాలేదు. అండ్ పొద్దునే మన సూర్య భగవాన్ల వారు కూడా వచ్చేసారనమాట. ఇప్పుడే ఇటుపక్క ఒక గూడ్స్ ట్రైన్ అయితే స్టార్ట్ అయింది. ప్లాట్ఫామ్ నెంబర్ 1 లో ఉన్న గూడ్స్ ట్రైన్ కూడా స్టార్ట్ అయిపోయింది. ప్లాట్ఫామ్ నెంబర్ 3 కి అయితే 17209 శేషాద్రి ఎక్స్ప్రెస్. చాలా లేట్ గా అయితే వస్తుంది రాజమండ్రి స్టేషన్ కి. ఇది బెంగళూరు నుంచి కాకినాడ వరకు. అసలు ఈ శేషాద్రి ఎక్స్ప్రెస్ ఎప్పుడు చేద్దామన్న టికెట్లు అయితే దొరకట్లేదు. ఈ బెంగళూరు నుంచి కాకినాడ శేషాద్రి చేద్దాం అనుకున్నాను. అలాగే ఇప్పుడు మనం ట్రావెల్ చేయబోయే తిరుమల గానీ ఏం చేద్దాం టికెట్స్ దొరకకపోతే. నాకు పర్సనల్ గా శేషాద్రి ఎక్స్ప్రెస్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే నేను ఎప్పుడు తిరుపతి వెళ్ళినా బ్యాక్ టు రిటర్న్ ట్రైన్ ఏమైనా వెనక్కి రావాలంటే రాజమండ్రి వరకు ఈ ట్రైన్ ప్రిఫర్ చేస్తాను నేను. అసలు నేను ఈ తిరుమల ఎక్స్ప్రెస్ అనేది స్టార్టింగ్ కడప నుండి విశాఖపట్నం వరకు ఫుల్ జర్నీ అయితే చేయాలి. యాజ్ ఆల్వేస్ మీకు చెప్పినట్లే టికెట్లు అయితే దొరకట్లేదు. దొరకవు అసలు. ఎప్పుడైనా సరే తిరుమల ఎక్స్ప్రెస్ కి టికెట్లు బుక్ చేసుకోవాలంటే 2 months లేదా 1 month ముందే టికెట్స్ అయితే బుక్ చేసుకోవాలి. అది మీ ఫ్యామిలీ మెంబర్స్ కైనా లేదా సింగిల్ గా వెళ్తున్నా సరే. పూరి ద్వారకా ఎక్స్ప్రెస్ అయితే వస్తుందన్నమాట, ఓఖా నుంచి పూరి. టైం అయితే 7 గంటల 22 నిమిషాలు అయితే అయింది. ఇంకా మన తిరుమల ఎక్స్ప్రెస్ అయితే రాలేదు. కానీ రాజమండ్రి ప్లాట్ఫామ్ నెంబర్ 1 కి అయితే ది లెజెండరీ కోరమండల్ ఎక్స్ప్రెస్ అయితే వచ్చింది. షాలిమార్ చెన్నై సెంట్రల్. కోరమండల్ ఎక్స్ప్రెస్ కి కోచ్ చూడండి భలే ఉంది కదా కలర్. నేను ట్రైన్ జర్నీ చేయడానికి రాలేదేమో, వెళ్ళిపోయే ట్రైన్ల గురించి చెప్పడానికి వచ్చానేమో. ఇటుపక్కేమో మన సర్కార్ ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది. ఈ 2 కూడా లెజెండరీ ట్రైన్లే. ఇటుపక్క కోరమండల్, ఇటుపక్క సర్కార్. అమ్మా, కోరమండల్ ఎక్స్ప్రెస్ ఎవరో చైన్ లాగేశారు. వెళ్ళే ట్రైన్ ఆగిపోయింది సడన్ గా. ఇది పరిస్థితి. 7 గంటల 53 నిమిషాలు అయితే అయింది. ఇప్పటిదాకా నేను ప్లాట్ఫామ్ నెంబర్ 3 లో అయితే వెయిట్ చేశాను తిరుమల ఎక్స్ప్రెస్ గురించి. ఇప్పుడైతే ప్లాట్ఫామ్ నెంబర్ 4 కి అయితే చేంజ్ చేశారు. ప్లాట్ఫామ్ నెంబర్ 4 లో ఇప్పటిదాకా మనం ఏ ట్రైన్ కూడా ఎక్కలేదు. ఒక ట్రైన్ అయితే దిగాం కానీ ఇప్పుడు ట్రైన్ అయితే ఎక్కలేదు. ప్లాట్ఫామ్ నెంబర్ 4 లో ఒకటే ఇబ్బంది ఏంటో తెలుసా, అది కోచ్ పొజిషన్లు అయితే ఉండవు, ఇంకా పెట్టలేదు అవి. సో మొన్న ఓపెన్ చేశారు కదా రీసెంట్ గా ప్లాట్ఫామ్. అనౌన్స్మెంట్ అయితే చేస్తున్నారు. నేనైతే తిరుమల ఎక్స్ప్రెస్ కి స్లీపర్ క్లాస్ అయితే బుక్ చేసుకున్నాను అనమాట, రాజమండ్రి నుంచి విశాఖపట్నం వరకు. మనల్ని పుల్ చేయబోయే లోకోమోటివ్ వచ్చేసి VAP7. సో నాకు ఎలక్ట్ అయిన కోచ్ వచ్చేసి S5. బ్యాగ్ పెట్టేసిన తర్వాత ట్రైన్ లోపల ఎక్కేసిన తర్వాత ఇంకా పూర్తి విషయాలు అయితే మాట్లాడుకుందాం. స్లీపర్ క్లాస్ ఇదంతా. సీట్ నెంబర్ అయితే ఇది 64. ఈ తిరుమల ఎక్స్ప్రెస్ రాజమండ్రికి కేవలం 2 నిమిషాలు మాత్రమే స్టాప్ ఉంటది. ట్రైన్ లేట్ గా అయితే ఉంది కాబట్టి నాకు తెలిసి గమనే తీసేస్తారు. వచ్చి 1 minute అయితే అవుతుంది అనమాట అంతే. కరెక్ట్ గా రాజమండ్రి నుంచి 8 గంటల 5 నిమిషాలకి అయితే స్టార్ట్ అయింది మన తిరుమల ఎక్స్ప్రెస్. నాకైతే సీట్ నెంబర్ 64 లో అప్పర్ అయితే వచ్చింది. సో రాజమండ్రి నుంచి విశాఖపట్నం వరకు నేనైతే ఆ సీట్లు అయితే కూర్చోలేదు. ఎందుకంటే అక్కడ పెద్దోళ్ళు అయితే కూర్చున్నారనమాట, ముసలి వాళ్ళు. సో అందుకే నేను సీట్ అయితే చేంజ్ చేయాలి. మీరు ఈ విషయం అడగకపోయినా నేను చెప్పాలి.
చూద్దాం ఎప్పటికి వెళ్తుందో ఏంటో ఎలా వెళ్తుందో ఆ కథనం అంతా చెప్తానులేండి. చూడండి చివరి వరకు. రాజమండ్రి దాటిన తర్వాత తిరుమల ఎక్స్ప్రెస్ కి కడియంలో అయితే నెక్స్ట్ స్టాప్ ఉందన్నమాట. సో మీరు చూస్తున్నారు కదా, కడియంకి అయితే వచ్చేసాం. స్టేషన్ కూడా వచ్చేసి KYM. రాజమండ్రి దాటే కడియం, ద్వారపూడి, అనపర్తి, బిక్కవోలు, మేడపాడు, సామలకోట ఈ లైన్ లో ఏవైతే మెయిన్ స్టేషన్స్ ఉన్నాయో వీటన్నిటికీ తిరుమల ఎక్స్ప్రెస్ కి అయితే స్టాప్ అయితే ఉంది. ఇప్పుడైతే మనం ద్వారపూడి స్టేషన్ లోకి అయితే ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ చూడండి పక్కన ఇండియన్ రైల్వేస్ లో ది మోస్ట్ పవర్ఫుల్ లోకోమోటివ్ WAC 12 లోకోమోటివ్ అది WAC 12. తిరుమల ఎక్స్ప్రెస్ కి టోటల్ స్టార్టింగ్ టు ఎండింగ్ 37 స్టాపులు అయితే ఉంటాయి. దాంట్లో ద్వారపూడి 25వ స్టాప్ అనమాట. సో ద్వారపూడి స్టేషన్ కూడా వచ్చేసి DWP. ఇంకో విషయం ఏంటంటే ద్వారపూడి, అనపర్తి పక్క పక్కనే ఉంటాయి. ద్వారపూడి తర్వాత అనపర్తి 4 కిలోమీటర్ డిస్టెన్స్. ఇప్పుడే అనపర్తి స్టేషన్ అయితే వచ్చింది. అనపర్తి, మేడపాడు, తర్వాత సామలకోట. డైరెక్ట్ మనం సామలకోటలో అయితే కలుసుకుందాం. మీరు ఇక్కడ చూస్తున్నారా సీసీ కెమెరాలో, ఇది అప్డేటెడ్ కోచ్ LHB. ఇలా స్లీపర్ క్లాస్ లో అయితే సీసీ కెమెరాస్ ఉన్నాయి. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. మరి LHB కోచ్లు జనరల్ లో సీసీ కెమెరాలు ఉంటాయో లేదో మీకేం తెలిస్తే సార్ కామెంట్ చేయండి. అలా అనపర్తిలో మన తిరుమల ఎక్స్ప్రెస్ పక్కన పెట్టి ప్రశాంతిని అయితే పంపించేస్తున్నారు అంతగా. పొద్దున జర్నీ వల్ల టిఫిన్ అయితే ఏం చేయలేదు. కానీ అయితే బిస్కెట్స్ అయితే తీసుకున్నాను. ఈ రోజు ఇంకా నా టిఫిన్. సామలకోట జంక్షన్ కి అయితే వచ్చేసింది మన తిరుమల ఎక్స్ప్రెస్. అండ్ ఇక్కడైతే రష్ చూడండి, అసలు మామూలుగా లేదు. అసలు రాజమండ్రిలో కూడా ఇంత రష్ లేదు. ఇక్కడైతే చాలా గట్టిగా ఉన్నారు ప్యాసింజర్స్. ఇప్పుడు సామలకోట జంక్షన్ కి 7 గంటలకు అయితే రావాలి. సో టైం చూస్తున్నారా, 9:22 అయితే అయింది. మన ట్రైన్ అయితే సామలకోట జంక్షన్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. మన ట్రైన్ కి కేవలం ఇక్కడ 1 మినిట్ మాత్రమే స్టాప్. కానీ 1 మినిట్ కూడా లేదు, వచ్చింది, ఆగింది, వెళ్ళిపోతుంది. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకు ఎవరైనా ఉన్నారా? మన తిరుమల ఎక్స్ప్రెస్ అయితే పిఠాపురంకి అయితే వచ్చేసింది. పిఠాపురం స్టేషన్ కూడా వచ్చేసి PAP. అసలు చెప్పాలంటే కొన్ని రోజుల నుంచి పిఠాపురం అనే ఊరు మోతం మోగిపోతుంది. ఎక్కడ విన్నా, ఎక్కడ చూసినా పిఠాపురం, పిఠాపురం, పిఠాపురం. పిఠాపురం దాటిన తర్వాత తిరుమల ఎక్స్ప్రెస్ కి అన్నవరం అయితే స్టాప్ ఉంది. కానీ గొల్లపురంలో కూడా ఆపారు. మరి నాకు తెలిసి క్రాసింగ్ లేకపోతే ఏంటో. స్లీపర్ క్లాస్ టికెట్ బుక్ చేసుకున్నా సరే కూర్చోడానికి లేదు, ఫ్రీగా తిరగడానికి లేదు. ఎవరో ఒకరు కామెంట్ పెడతారు ఏసీలో బుక్ చేసుకెళ్ళచ్చు కదా అని. ఏం చెప్తాంలేండి. మనం అయితే ఇప్పటికీ అన్నవరం అయితే చేరుకున్నాం మన తిరుమల ఎక్స్ప్రెస్ లో. ఓవరాల్ గా తిరుమల ఎక్స్ప్రెస్ కి ఫస్ట్ AC కోచ్ ఒకటి ఉంటుంది, అలాగే సెకండ్ AC కోచ్ 2 అండ్ థర్డ్ AC కోచెస్ వచ్చేసి 7 అయితే ఉంటాయి అనమాట. ఇలాంటి స్లీపర్ క్లాసెస్ అయితే 5 ఉంటాయి, 3 జనరల్ అయితే ఉంటాయి. దాంతో పాటుగా ఒకటి AC ఎకానమీ M1 కోచ్ కూడా ఉంటుంది అనమాట. ఓ అమ్మాయి ఎక్కుతూనే ఉన్నారు, దిగుతూనే ఉన్నారు. ఫుల్ రష్ అంటే రష్, అసలే లేట్ బండి. మనం అయితే ఇప్పుడు తుని అయితే ఎంటర్ అయిపోయాం. తునికి వచ్చేటప్పుడు చూడండి ట్రైన్ అయితే ఎంత డిలే ఉందో. ట్రైన్ అయితే 2:29 అయితే డిలే ఉంది. తునికి ఎగ్జాక్ట్ గా 8 గంటలు రావాలి. 10:30 అయితే వచ్చింది. వెల్కమ్ టు అనకాపల్లి. ఎక్కడో తునిలో ములిగి అనకాపల్లిలో తేలానండి. తుని తర్వాత ఎల్లమంచిలి నేను కవర్ చేయలేకపోయాను డ్యూ టు సమ్ క్రౌడ్ ఇష్యూస్ వల్ల. సో మొత్తానికి అయితే అనకాపల్లి అయితే వచ్చేసాం. సో అనకాపల్లిలో మొత్తం జనాభా అంతా దిగిపోతున్నారు. ట్రైన్ మొత్తం ఖాళీ ఖాళీ ఖాళీ. అండ్ అలాగే మనకి ఎమర్జెన్సీ విండో సీట్ అయితే దొరికింది. స్టార్టింగ్ కడప, తిరుపతి, విశాఖపట్నం తిరుమల ఎక్స్ప్రెస్. స్టార్టింగ్ టు ఎండింగ్ 737 కిలోమీటర్లు, అలాగే 15 గంటలు ఈ ట్రైన్ లో జర్నీ అయితే చేయాలి. తిరుమల ఎక్స్ప్రెస్ అనకాపల్లి తర్వాత నెక్స్ట్ ఆగేది దువ్వాడ, దాని తర్వాత విశాఖపట్నం జంక్షన్. ఇంకా విశాఖపట్నం చేరుకోవడానికి కేవలం ఒక స్టాప్ మాత్రమే ఉంది. అలా జాయిగా దువ్వాడ రైల్వే స్టేషన్ లోకి అయితే ఎంటర్ అవుతుంది. ఈ తిరుమల ఎక్స్ప్రెస్ మొన్నే షష్టి పూర్తి చేసుకుంది. అంటే ఏంటంటే ఇప్పుడు 1970లో ఇనాగురల్ రన్ చేశారు ఏప్రిల్. ఇప్పటికీ 54 సంవత్సరాలు అయితే అయింది ఈ రోజుకి ఈ తిరుమల ఎక్స్ప్రెస్. అండ్ మరీ ముఖ్యంగా విశాఖపట్నం నుండి ఎవరైనా తిరుపతి వెళ్ళాలనుకుంటే వాళ్ళకి ఎంతో ఇష్టమైన ట్రైన్ ఇది. ఈ
ఈ లైన్ ఏదైతే ఉందో ఉత్తరాంధ్ర దగ్గర నుంచి గోదావరి జిల్లాలో, సో ఈ సైడ్ అంతా కృష్ణా డిస్టిక్ దాకా తిరుపతి వెళ్ళాలంటే మెయిన్ అందరికీ గుర్తొచ్చేది ముందుగా ఈ తిరుమల ఎక్స్ప్రెస్. మనమైతే ఇప్పుడు విశాఖపట్నం అవుటర్లో అయితే ఉన్నాం. కరెక్ట్గా మధ్యాహ్నం 12:15 తిరుమల ఎక్స్ప్రెస్ విశాఖపట్నం అయితే వచ్చేసింది. అప్రాక్స్గా 45 నిమిషాలు అయితే డిలే ఉందన్నమాట. అంటే 2 గంటలన్నర డిలేని ఇలా కవర్ చేసుకు రావడం అంటే అసలు నార్మల్ మాటే కాదు అసలు నన్ను అడిగితే. అండ్ ఎనీవే తిరుమల ఎక్స్ప్రెస్ ఎప్పుడు తిరుమల ఎక్స్ప్రెస్ ఫైర్ చూపించింది, తగ్గేదేలే అన్నట్టు. సో ఎప్పుడు ఆన్ టైంకి వస్తుంది తిరుమల ఎక్స్ప్రెస్. అండ్ ఈ రోజు మాత్రమే కొంచెం డిలే అయితే అయింది. ఓవరాల్గా జర్నీ ఎక్స్పీరియన్స్ అయితే సూపర్. నేనైతే రాజమండ్రి నుంచి విశాఖపట్నం వచ్చాను కదా, ఈ రాజమండ్రి నుంచి విశాఖపట్నం ఈ తిరుమల ఎక్స్ప్రెస్ టికెట్ కాస్ట్ వచ్చేసి నాకు ఎంత పడిందంటే 191 రూపీస్. సో ఇది వాళ్ళ బ్లాగ్. ఐ హోప్ మీ అందరూ నచ్చిందని ఆశిస్తున్నారు. ఈ వీడియో నచ్చి తప్పకుండా లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏ జర్నీ కావాలో కామెంట్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. మరొక బ్లాగ్లో కలుసుకుందాం. దిస్ ఇస్ జేఎస్కే సైనింగ్ ఆఫ్. జై హింద్.